హాయ్ అండి. లాస్ట్ వీకు మా ఊరికి వెళ్ళామండి. మా అత్తగారు ఇంటి ముంద ఏమేమి మొక్కలు పెంచుకున్నారో చూద్దామా. రెడ్ గులాబీ, పింకు, రుద్రాక్షి మొక్కలు అండ్ ఎల్లో ఎల్లో గులాబీ చూసారా ఎంత బాగుందో, సూపర్ కదా. అలానే ఎల్లో చామంతిలు, చుక్కకూర, టమోటా మొక్కలు, కరివేపాకు మొక్క, అక్కడక్కడ చుక్కకూర వేసిందండి. అలానే పుదీనా మొక్కలు, అల్లం మొక్కలు, ఇంకా గోంగూర. ఇక్కడ వంకాయ చెట్టు అనేది ఉందండి. ఈ వంకాయ చెట్లు ఎన్ని కాయలు కాస్తాయో తెలుసా. ఒకే చెట్టు ఉంది అయినా ఎక్కువ కాయలు కాస్తాయి. మల్లెపూల చెట్టులు, పాలకూర, పచ్చిమిర్చి అన్నీ కొద్ది కొద్దిగానే వేసుకుంటుందండి. ఇంటికి కావాల్సినవన్నీ ఇంటి దగ్గరే పండించుకుంటుంది. చూసారా ఇక్కడ నిమ్మ చెట్టు, టమోటా చెట్టులు, మొక్కలు అనేది ఇంటి దగ్గర బాగా పెంచుకుంటుందండి. చూసారా కాకరకాయ మొక్కలు విత్ ఫ్లవర్స్, చిన్న చిన్న కాయలండి. ఎన్ని కాయలు కాసాయో చూడండి. దాని పక్కనే సొరకాయ కూడా చెట్టు వేసిందండి. సొరకాయలో కూడా అంతే, పూత అనేది ఎక్కువగా ఉంది. అలానే చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి సొరకాయ చెట్టులో. చూసారా ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంది కదా. ఇక్కడ పరంకాయ చెట్టు ఉందండి. ఈ కాయ స్వీట్ అనేది ఉంటుందండి. ఇక్కడ సీతాఫలం ఉంది చూడండి. ఇక్కడ రెండే కాయలు ఉన్నాయి. ఆల్రెడీ ఎక్కువ కాయలు కాసాయంట. మా అత్తగారు తెంపుకున్నారండి ఆల్రెడీ ఎక్కువ కాయలు ఉంటే. ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది, దీంట్లో కూడా ఉంది. పిందెలు అనేది ఎక్కువగా ఉన్నాయి చూడండి. చెట్టుని ఇంకా కాయలు ఉన్నాయి. ఇది ఒక్కటే పెద్ద కాయ ఉంది, మిగతా అన్ని పిందెలండి. బాగా కాస్తాయండి కాయలు. ఇక్కడ గోరింటాకు చెట్టు అయితే పెద్ద చెట్టుగా ఉన్నదండి, అంతా కట్ చేశారు. ఇది కొత్తగా చిగిరింది. ఇది ముద్దమందారం అండి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మా అత్తగారికి చెట్లు పెంచడం అంటే తనకు చాలా ఇష్టం అండి. చూసారుగా ఇక్కడ కనకాంబరాలు, బొప్పాయి చెట్టు, మొత్తం అన్ని కరివేపాకు, మల్లెపూల చెట్లు, మునగాకు, ఇలా ఎక్కువ చెట్లు పెంచుకుంటారండి. తనకు చాలా ఇష్టము. అన్నీ న్యాచురల్గా పెంచుకుంటుంది, ఆర్గానిక్గా. చూసారు కదా ఎన్ని మొక్కలు పెంచుకుందో. నేను అన్నీ ఇక్కడ ఉండేవన్నీ తెంచుకున్నానండి. పూలు, వంకాయలు, చామంతి, గులాబీలు, బొప్పాయి, జామకాయ, సీతాఫలము, పుదీనా, చుక్కకూర, పాలకూర. గులాబీలు చూసారా ఆల్రెడీ 2 days ముందే తెంపిందండి, చాలా ఎక్కువ పూసాయి. ఇంటి దగ్గరే ఇవన్నీ మా అత్తగారు పండించుకుంటున్నారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.